ఎక్కడైనా మనం మనుషులు మాయమైపోవడం చూస్తాం. అలాగే ఆడవాళ్ళు అదృశ్యమైపోయారు, లేకపోతే లేరు, కనిపించట్లేదు, ఇలా మిస్సింగ్ కేసులు చాలా చూస్తాం. కానీ ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే వింటున్నారు కదా, ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే మాయమైపోయాయంటండి. అది కూడా 1, 2, 3 కాదు, 500 గ్రామాలు మాయమైపోయాయి. అందుకనే కోర్టు అడుగుతుంది ఏమనంటే 500 గ్రామాలు, ఆ గ్రామాలు ఏమయ్యాయి అని కోర్టు అడిగింది. కాబట్టి కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి 2 నెలల టైం తీసుకున్నారు. ఎందుకంటే 792 గ్రామాలకు గాను 292 గ్రామాలే ఉన్నాయి. మిగిలిన 500 గ్రామాలు ఏమైపోయాయి? ఇదండి ప్రశ్న. మిగతావన్నీ ఎలా మాయమైనట్లు? గిరిజన ప్రాంతాల పరిధిలో ఎందుకు కుదిస్తున్నారు? ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, గిరిజన గ్రామాలు ఉన్నాయో, ఆ గిరిజన గ్రామాలని కుదిస్తూ వస్తున్నారు. ఎందుకని కుదిస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు చెప్పకపోయినా అసలు సమాధానం ఏంటంటే గిరిజనేతరుల కోసం, గిరిజనులు కాని వాళ్ళ కోసం, గిరిజనేతరుల కోసం గిరిజనులు ఉండే ప్రాంతాలను తగ్గించుకుంటూ వస్తున్నారు. కాబట్టి పల్లెల్ని అంటే గ్రామాలని పట్టణాల్లో కలిపేస్తున్నారు. కాబట్టి గ్రామాలు ఏమైపోయినాయి? కుదించుకుపోయాయి, మాయమైపోయాయి. ఇదే కదా అసలు వాస్తవం ఏంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాలకు ప్రస్తుతం 292 గ్రామాలే ఉండడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలన్నీ ఏమయ్యాయని, ఎలా మాయమయ్యాయని అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తాము ముందుంచాలని, లేని పక్షంలో తదుపరి విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు, ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలంది. అంతేకాదండి, తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారని, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి వెంకట శివరం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యం ఏదైతే ఉందో ఆ పిల్పై CJ ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కాబట్టి ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది శ్యామ్ సుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అధికారులను ఉద్దేశపూర్వకంగా గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను కుదించేస్తున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గిరిజనేతరులను లబ్ధి పొందుతున్నారని వివరించారు. అందుకే గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫై చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అధికారులు సమాచారం హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం 292 గ్రామాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మిగిలిన ఏదైతే 500 గ్రామాలు ఉన్నాయో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అయిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ DSG ఎవరైతే ఉన్నారో పసల పొన్నారావును ప్రశ్నించింది. తాము పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని ఇప్పటి వరకు ఇవ్వలేదని పొన్నారావు తెలిపారు. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను తన ముందుంచాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. కాబట్టి 500 గ్రామాలు ఏమయ్యాయి అనేది వాళ్ళు తేల్చి చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఇదండి. కాబట్టి ఏంటంటే ఏదైతే అడవులు ఉన్నాయో, అడవుల విస్తీర్ణం కానీ లేదా గిరిజనులు ఉండే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కుదించుకుంటూ పోతే సంస్కృతి సంప్రదాయాల మాట ఎలా ఉన్నా కానీ ఒక రకమైనటువంటి ప్రకృతి అనేది మొత్తం విపత్తు జరగబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎలా ఉండాలని, ప్రకృతి ఎలా వచ్చిందో వాటిని అలా ఉంచడమే మనిషికి ఉండే శ్రేయస్సు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చూస్తున్న మీరంతా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ గిరిజనేతరుల కోసం ఒక లైక్ అయితే ఇచ్చండి, గిరిజనుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.